వీటిని మనం దేవతగా భావిస్తాం. ఆ అడిగి భయ, నీళ్లు భయ, ఉపాధి భయ, అవకాశాలు భయ, ఏదో 100-200 మంది మనోళ్ళు ఆ పనికి పరిపూర్ణంగా వాళ్ళు వస్తారని చెప్పేసి అబద్ధాలు. బెంగళూరులో కోలార్ గనుల యొక్క ఆ ప్లేస్ని అనుకున్నారు వాళ్ళు. కానీ అక్కడ ఏమైందంటే ప్రైవేట్ భూములు కొనాల్సి వచ్చింది వాళ్ళు. ప్రైవేట్ భూములు కొనాల్సి వస్తే ఈరోజు భూముల మన దగ్గరనే ఎకరాకి లక్షల మీద పోతుంది. బెంగళూరు లాంటి ప్రాంతంలో కోట్ల రూపాయలు ఇంకా బెంగళూరుకి ఎక్కువ పోతుంది. కాబట్టి డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా ఫ్రీగా వచ్చేది ఎక్కడంటే వికారాబాద్ వచ్చింది. వికారాబాద్ అడ్డుకోడు ఉన్నాడు, వెనుకబడిన జిల్లా, ఎక్కువ అంటే ఏమంటారు అక్షరాస్యత తక్కువ, ఉద్యమ కోణాలు ఉన్నాయి, ఏది చెప్తారు తింటారు, ఏం చెప్తారు తింటే పెడతారు అనేది ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి. వచ్చి ఫ్రీగా దొరుకుతుంది కదా. ఇక్కడే మన దురదృష్టం ఏంటంటే కన్నతల్లి ధైర్యమైంది. కన్నతల్లి ధైర్యమైనాక చుట్టనే కడుతుంది. ఇట్లా ఏ మూలం కట్టినా ఆ దయం ఉంటుంది కదా. మన ప్రజాప్రతినిధులు ఇది కళల స్వప్నంగా తన జీవిత లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ వస్తేనే మా దగ్గర ఉపాధి వస్తుంది, టౌన్షిప్ ఏర్పడుతుంది, టమాటాలు బెండకాయలు కొంటోడు దొరుకుతాడు, అందులో పోయి మంగళ పని సగం పని చేసుకోండి, మా కూరగాయలకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చేది ఎంతమందికి వస్తుందంటే 400-500 మందికి వస్తాం. ఆ 400-500 మందికి మనం అర్థం చేసుకునేదంటే ఇప్పుడు కంటోన్మెంట్ ఎడలు ఉన్నాయి మన దగ్గర. అక్కడ సాకలైన మంగళ దానికి ఉండరు. ఈ నేవీలోని సైన్యంలోనే రిక్రూట్మెంట్ అయిన వాడే ఒక సాకలైన ఉంటాడు, సైన్యంలోనే రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఉన్నాయని ఒక మంగళాయన ఉంటాడు. బయటకు వెళ్ళి తీసుకోరు వాళ్ళు. తర్వాత భద్రతా దృష్ట్యా లోపలికి రాండి. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటిది, 7 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నీ ఖాళీ చేస్తాం. వాళ్ళకి భూములు ఉంటే భూములకు గద చెల్లిస్తాం, ఇల్లు ఉంటే ఇంటికి గద చెల్లిస్తాం. 7 కిలోమీటర్ల దూరంలో గ్రామాలు ఉండకూడదు. చుట్టూ ఫినిషింగ్ వేసుకుంటాం. చుట్టూ 27 కిలోమీటర్ల రహదారి ఏర్పాటు చేస్తాం. రహదారి నువ్వు పోవడానికి ఏర్పాటు చేసుకుంటాం. కానీ లోపల వన్యజీవులకి ఇక్కడికి వెళ్ళి రహదారి ఉంటే ఎట్లా బతుకుతాయి? లోపల ఉన్నాయి కూడా అరుదైనటువంటి జంతువులు ఉన్నాయి. కొండగొర్రెలు ఉన్నాయి. కొండగొర్రెలు ఎక్కడ హిమాలయ పర్వతాలలో ఉన్నాయి కొండగొర్రెలు. అటువంటి వినూత్నమైనటువంటి అరుదైనటువంటి జంతు సమూహాలు వన్యజీవులు ఉంటే వాటికి కూడా హక్కులు ఉన్నాయి కదా, చట్టాలు ఉన్నాయి. వన్యజీవులకు హక్కులు ఉన్నాయి, చెట్లకు హక్కులు ఉన్నాయి, బయోడైవర్సిటీ కాపాడే హక్కులు ఉన్నాయి. ఎన్ని హక్కులున్నా అన్ని తుంగలతోటి అధికారం రాగానే ఎందుకో మరి తొందరపడి వాళ్ళు ఇది మంచిదనుకొని చేస్తున్నారా చెడ్డదనుకొని చేస్తున్నారా, మాకు అధికారం వచ్చింది కాబట్టి ఏం చేసినా నడుస్తుందని చెప్తున్నారా మనకైతే అర్థం కాదు ఎప్పుడు వరకు. కానీ వాళ్ళు చేసే ఈ నేవీ రావడానికి ఇచ్చినటువంటి అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కారణం ఏంటంటే ఇది మన తెలంగాణ కొట్టాడి సాధించుకున్న తెలంగాణలో వందలాది మంది అమరయ్య తెచ్చుకున్న తెలంగాణని మనం బాగు చేసుకోవాలంటే తప్పకుండా మనకు అటవీ వనరులు మనకు ఉండాల్సిందే, ఖనిజ వనరులు ఉండాల్సిందే, నదీ ప్రవాహ ప్రాంతాలు ఉండాల్సిందే. అంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే అడవిలో సహజంగా వచ్చే నీటి బుగ్గలు ఉన్నాయి. సహజంగా వాటంతటనే భూమి కింది నుంచి వచ్చే నీటి బుగ్గలు ఉన్నాయి. ఆ నీటి బుగ్గలు ఈ దేశంలో అటువంటి బుగ్గలు ఉన్న ప్రాంతాలు చాలా అరుదైన ప్రాంతాలు. ఇంకొక రెండవ ప్రధానమైన అంశం ఏంటంటే మనకు నైరుతి ఋతుపవనాలు జూన్ జూలైలో వర్షాకాలం మనం వచ్చేటప్పుడు మన కేరళ నుంచి నైరుతి ఋతుపవనాలు బయలుదేరాయి. ఆ కేరళలో బయలుదేరినప్పుడు మనకు 2 రోజులకు 3 రోజులకు 4 రోజులకు వానలు పడతాయని మన అంత వ్యవసాయదారులంతా తయారవుతుంది. వ్యవసాయం తయారవుతుంది. ఆ నైరుతి ఋతుపవనాలు ఈ దామగుండం అనంతగిరి కొండల మధ్య నుంచి పోతున్నప్పుడు ఈ హైట్ను బట్టి ఆ చెట్లను బట్టి అక్కడ నీళ్లను తీసుకొచ్చే మేఘాలు ఏవైతే సముద్రం నుంచి వాటిని చీలుస్తాయి. అక్కడ చీల్చడం వల్ల తెలంగాణ వైపు కొంత, మహారాష్ట్ర కర్ణాటక వైపు కొంత మేఘాలు పోవడం వల్ల మనకు సకాలంలోనే వర్షాలు రావడం వల్ల మన వ్యవసాయ అభివృద్ధికి మనం అగ్రభాగం ఉన్నాం. ఈ చెట్టు కొట్టేసిన తర్వాత ఆ నైరుతి ఋతుపవనాలు ఇక్కడ ఆగకుండానే వెళ్ళిపోతాయి. అది అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం. ఇట్లా ఏ అంశంలో చూసినా రాడార్ యొక్క దాని తీవ్రత ఎట్లుంటుందంటే కడుపులోనే బిడ్డ ఉంటుంది కదా, కడుపులో ఆ బిడ్డ నీకు క్యాన్సర్తోనే పుడుతుంది, బర్త్ క్యాన్సర్తోనే పుడుతుంది. ఆమె పిల్లగాడి కానీ పిల్లగాడు వెందత్వం ఉంటుంది, పిల్లలు పుట్టే శక్తి తగ్గుతుంది. తర్వాత మతి భ్రమణ జరుగుతుంది. అంటే 24 గంటలు సార్ చెప్తాడు దానికి వచ్చే పవర్ ఏంటంటే ఒక సెకండ్కి 60 సార్లు టప కొట్టుకుంటాడు, నిమిషానికి 3600 సార్లు కొట్టుకుంటాడు. అది ఎంత వేగంగా పోతుందంటే భూమి కన్నా నీళ్లలో రెట్టింపు వేగం పోతుంది. నీళ్లు కలుషితమవుతుంది, గాలి కలుషితమవుతుంది, ఎదురుగా పోయే వ్యక్తులు కానీ మనుషులు కానీ జంతువులు కానీ చీల్చుకుంటా పోతూనే ఉంటుంది, భారం తీర్చుకున్నట్టు పోతూనే ఉంటుంది. రెగ్యులర్గా అట్లా పోవడం వల్ల మనిషి సాధారణంగా అనేక రోగాలకి బలవుతాడు. వాటిని బాగు చేసే పరిస్థితులు కూడా మన దేశం లేదు.
అందువల్ల దీన్ని మనం రెండో అంశం ఏంటంటే శత్రు దేశాలని లేదా సబ్మెరైన్ని మనం సిగ్నల్ ఇచ్చి మన మీద దాడి జరగకుండా ఆపడానికి మనమే వ్యతిరేకం కాదు. కానీ వీళ్ళు పెట్టే టెక్నాలజీ లేదండి. ఇది 12 సంవత్సరాలు దాదాపు 12 సంవత్సరాల కింద ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు రిపోర్ట్ ఉంది. ఏ ప్రాజెక్ట్ అయినా కేంద్రం నుంచి వచ్చే ప్రాజెక్టు 10-12 సంవత్సరాలు పడుతుంది కిందికి వచ్చి ఆగవాలి. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ రాడార్ స్టేషన్లు ప్రపంచంలో ఉండేవి. దాని తర్వాత అనేక కారణాల వల్ల వాళ్ళకు ఉన్న ఇబ్బందుల వల్ల వాళ్ళ ఉద్యమాల వల్ల పోరాటం వల్ల అది తీసేసి శాటిలైట్ సిగ్నల్కి వచ్చినారు వాళ్ళు. అంటే గ్రౌండ్ రాడార్ స్టేషన్ల బదులు శాటిలైట్ ద్వారానే సిగ్నల్ ఇచ్చుకుంటూ వాళ్ళ యుద్ధ కార్యక్రమంలో సంక్రాంతి ఇస్తున్నారు. ఇప్పుడు మన దేశం మీద కూడా చైనా దండయాత్ర చేస్తుంది, పాకిస్తాన్ దండయాత్ర చేస్తుంది. అప్పుడు ముందు మన దగ్గర మన రాడార్ స్టేషన్ లేవు కదా. ఎక్కడికి తీసుకున్నామంటే విదేశాల నుంచి మనం డబ్బులు ఇచ్చి సిగ్నల్ తీసుకున్నాం. ఇప్పుడు కూడా అట్లా చేయకపోయినా మొన్ననే ఈ మధ్యకాలంలో చంద్రమండలంలోకి మన శాస్త్రజ్ఞులు ఒక పంపించినారు. ప్రపంచంలోనే 3వ దేశంలో మనం తీర్చిపోతున్నాం. అట్లనే మనం కూడా శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా సిగ్నల్ పంపడాన్ని అడుగుతున్నాం. దానివల్ల మానవాళికి నష్టం జరగదు, అడవికి నష్టం జరిగేది, రాడార్ ఇది రేడియేషన్ ప్రభావం ఉన్నది. అట్లా మనము గవర్నమెంట్ ఏంటంటే ఆల్టర్నేట్ మెథడ్ ఏదైతే ప్రపంచంలో వచ్చిందో, సాంకేతికత వచ్చిందో దాన్ని వాడుకొని ఈ రాడార్ సిస్టమ్ తీసేసి కావాలంటే అదే శాటిలైట్ సిస్టమ్ అక్కడ పెట్టుకోండి. చెట్టు కొట్టడం తగ్గుతుంది, రాడార్ రేడియేషన్ తగ్గుతుంది, అడవి నష్టం కాదు, భూగర్భ జలాలకు నష్టం కాదు, నదులకు హాని కాదు, ప్రజలకు హాని కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ తొందరపాటు చర్యల వల్ల నిన్న మొన్ననే ఒక 15 రోజుల్లోనే అటవీ భూములు బదులాయింపులు జరిగినాయి. దేని వాళ్ళకి అనేక రకాల అనుమతులు వచ్చేసినాయి. ఈ అనుమతులలో కూడా హాని కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ తొందరపాటు చర్యల వల్ల నిన్న మొన్ననే ఒక 15 రోజుల్లోనే అటవీ భూములు బదులాయింపులు జరిగినాయి. దేని వాళ్ళకి అనేక రకాల అనుమతులు వచ్చేసినాయి. ఈ అనుమతులలో కూడా ఈ రాడార్ స్టేషన్కి బయో యూనివర్సిటీ వాళ్ళు సెకండ్ స్టేజ్ అనుమతులలో వాళ్ళకు లాస్ పెట్టినారు. 2017లో పెట్టినారు. ఏమని పెట్టినారు? మీరు ఒక చెట్టు కొడితే 10 చెట్లు పెట్టాలి, 1x10 పెట్టాలి. అంటే 12 లక్షల చెట్లు 2015 నుంచి వాళ్ళు పెట్టాలి. అక్కడ 2015 నుంచి పెట్టి 2020 వరకు వాటిని పోషించి 2027 వరకు దాన్ని చూడాలి, సంరక్షించాలి. అది ఇప్పటి వరకు పెట్టలే వాళ్ళు. 2017లో పెడతామన్నటువంటి చెట్లు ఈ రోజు వరకు కూడా పెట్టకుండా ఇప్పుడు చెట్లు కొట్టేసే కార్యక్రమం చేస్తే ఇప్పుడు పెట్టే చెట్టు ఎప్పుడు అవుతుంది? మొక్క అవుతుంది. అది ప్రాణవాయువు అందియాలంటే దానికి 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు చెట్టును బట్టి దానికి ఒక సార్థకత వస్తుంది. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే చెట్టు అనేది వాళ్ళ చింత చెట్టు కావచ్చు, మర్రి చెట్టు కావచ్చు, వేప చెట్టు కావచ్చు, కప్ప చెట్టు కావచ్చు. కానీ మన అడవులో అరుదైనటువంటి హెర్బల్ వనమూలికలు కలిగినటువంటి చెట్లు, ఆ చెట్టును కొట్టకూడదని రాజ్యాంగంలో నిర్దేశించినటువంటి చట్టాలు ఉన్నాయి. వనమూలికల చెట్టు కొట్టకూడదు. ఇప్పుడు కొట్టే వాళ్ళకి ఏది వనమూలిక చెట్టు, ఏది యాప చెట్టు, ఏది తుమ్మ చెట్టు అని తెలవాలంటే శాస్త్రజ్ఞులతోటి ఆ వనమూలికల చెట్టుకు నెంబర్ వేయాలి, దానికి ఐడెంటిఫికేషన్ చేయాలి, ఏదో మార్పు చేయాలి. అప్పుడు ఆ చెట్టు కొట్టకుండా అవుతుంది. అట్లా అసలు చెట్లు ఐడెంటిఫై చేయాలంటే సిస్టమ్ ఇక్కడ ఉన్నది. మనకి ఇచ్చినటువంటి అనుమతులలో కండిషన్లు ఇప్పటిదాకా ఎందుకు పాటించలేవారు? ఇవన్నీ రోజులను పక్కకు పెట్టి ఏకపక్షంగా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. ఏదైనా కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పుడు, ప్రజలలో అపోహలు ఉన్నప్పుడు, ప్రజలకు అనారోగ్యం బారిన పడుతుందని ప్రపంచం అంతా అన్నప్పుడు ఆ పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల నుంచి మనకు అనుమతులు తీసుకోవాలి. ప్రజల సమూహాన్ని కూర్చోబెట్టి గ్రామాలలో ఉన్నటువంటి నిరక్షరాస్యులకు దానివల్ల వచ్చే లాభాన్ని, నష్టాన్ని చెప్పాలి, అవేర్నెస్ చేయాలి. నష్టం ఉంటే దాన్ని ఇట్లా కాపాడుకోవాలన్న టెక్నిక్స్ చెప్పగలగాలి. ఇవేం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్టుని ఇది ఒక మరణ శాసనం కింద, అంటే మన సంక్రాంతి కానుక కింద మన ప్రభుత్వం వికారాబాద్ ప్రజలు సచిన బతికినా మాకు సంబంధం లేదని పోయి మేమైతే పెట్టుకోమని చెప్పడంలో దీనంత అప్రజాస్వామికమైన చర్య లేదని మనం భావిస్తున్నాం. నుంచి రేడియేషన్ గాలితో పాటు నీటిని కూడా కలుషితం చేస్తుంది. అంటే ఇక మనకి ఇక్కడ అవకాశం లేదు. ఎక్కడ నీళ్లు తాగినా, నీకు ఏ హోటల్లో నీళ్ళు తాగినా, నీకు బోరింగ్ నీళ్ళు తాగినా, బావి నీళ్ళు తాగినా, మన మోటార్ పైన నీళ్ళు తాగినా నీకు అది అనారోగ్యానికి దారితీస్తుంది. అందులో నో డౌట్ ప్రపంచ దేశాలు ఉన్న అన్ని శాస్త్రవేత్తలు దీన్ని ధృవీకరించినాయి.
ఆయా దేశాల్లో ఉన్నటువంటి రాడార్ స్టేషన్లను పడినటువంటి బాధలు ఉన్నాయి, చరిత్ర ఉన్నది, పరిశోధన చేసినటువంటి అవి రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి మనమేమంటున్నామంటే దేశానికి మనమేం వ్యతిరేకం కాదు, సైన్యానికి వ్యతిరేకం కాదు, దేశ భద్రతని మనం పక్కకు పెట్టే ఆలోచన లేదు. సైనికులు ఏ విధంగా అయితే దేశం కోసం ప్రాణత్యాగం చేస్తారో మన ప్రాంతంలో కూడా ప్రాణత్యాగం దేశం కోసం ప్రాణత్యాగం చేయడానికి అందరం సిద్ధంగా ఉంటాం. కానీ మనం అన్నది ఏంటంటే పాత టెక్నాలజీని వదిలిపెట్టి, అత్యధిక రేడియేషన్ ఇచ్చే వదిలిపెట్టి ఆధునిక టెక్నాలజీ ప్రకారం కొన్ని పెట్టుకుని ఇక్కడ పెట్టుకోండి. అట్లా అవకాశం లేనప్పుడు ఈ ప్రాంతాన్ని వదిలి మామూలు ప్లేన్ గ్రౌండ్లలో మీరు పెట్టుకోండి, ఎక్కడైనా ఏ రాష్ట్రంలో పెట్టుకోండి. కానీ అడవిని మాత్రం కొల్లగొట్టడం, అడవిని మాత్రం నాశనం చేయడం అది ప్రజలకు ఆమోదం కాదు, తర్వాత పర్యావరణానికి ఆమోదం కాదు, దేశంలో ఉన్న చట్టాలకు ఆమోదం కాదు. చట్టాలను మసిపూసి మారడికాయలు చేసి మీ దగ్గర ప్రభుత్వం ఉంది కదా అని కోర్టులను మీద చేసి, అడ్వకేట్లను మీద చేసి, మనం పెట్టుకున్న అడ్వకేట్కి ఆశలు పెట్టి ఇది జీపే ఇస్తామమ్మా, ఎందుకు ఈ పంచాయతీ వాడోడు, ఆ సామోడు, ఈ దేశపాండే గాడు, గడపడు, మీకు ఏమి ఇచ్చేది, పైసలు ఇచ్చేది, మనవేడు, మీరు కూడా సుధాంతి చేస్తున్నట్టే నన్ను ఎన్ని అన్నో అని ఇవ్వగలిగాను, ఎంత చేయాలో అంత చేయగలిగాను. కానీ మానసిక దౌర్బల్యం వల్ల మన వాళ్ళు కూడా మనకి ఒక రకమైనటువంటి ఏమంటారు దురాలోచనతోటి వాళ్ళు ఎవరు కాపాడాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో దేశం చిక్కపోయింది, ప్రజలు చిక్కపోయినారు. అడ్వకేట్లను నమ్మటట్లేదు, డాక్టర్లు నమ్మటట్లేదు, ప్రజాపతిని నమ్మటట్లేదు, సామాజిక కార్యకర్తలు నమ్మటట్లేదు, ఎవ్వరు నోరుపుతలేడు. అదే రేపు పొద్దుగాల మన ఇల్లు కూలిపోతారు, అవి మన పిల్లలు చచ్చిపోతారు అంటే ఎవరు మాట్లాడలేడు. ఇప్పుడు ఈరోజు ఇంతమంది వచ్చినందుకు మీకు అందరికీ పాదాలకు నమస్కారం చేస్తున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తున్నారు. మా ఎక్కడన్నా రాజేంద్ర అన్న, మా రామన్న మధ్య మా వాళ్ళు వచ్చినారంట. మీరు ఏదో 15 మంది ఛాయ్ తాగి ముసలి పెట్టుకుంటామని అనుకోండి. కానీ నిజంగా మనం అనుకోగలుగుతాం. అంతా రాజేంద్ర అన్న నాకు చాలా పథకాలు దోషించుకుంటూ సామాజిక కార్యక్రమంలో మాకు కూడా వచ్చేది ఏం లేదు. కానీ నేను తెలంగాణ పుట్టిన బిడ్డగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే వ్యక్తిగా, తెలంగాణ రాష్ట్రం కోసం 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేసిన వ్యక్తిగా, అదే నాకు ఇంత అన్యాయం జరుగుతుందిగా, ఎందుకు తెచ్చుకున్నాను తెలంగాణ అనే ఒక ఫీలింగ్ కూడా ఉన్న తరుణంలో ఉన్న ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వస్తే కొత్త మార్పులు ఏమైనా వస్తాయేమో, కొత్త అభివృద్ధి ఏమైనా వస్తుందేమో, కొత్త జీవితాలు వస్తాయేమో, మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందేమో, పేదరికంలో ఉన్న మన వల్ల బయటకు వస్తామని మనం ఆలోచిస్తే సచితానికి పాడవ కట్టి సిద్ధం చేస్తే అది మనం ఏం చేద్దాం. కాబట్టి మనము ధైర్యంగా ఉందాం. చట్టాలు మనం అయిపోతాయి. ఇక్కడ కాకుండా సుప్రీంకోర్టు గెలుస్తాం, సుప్రీంకోర్టు కాకుండా అంతర్జాతీయ కోర్టులలో కూడా మనం కేసులు వేయడానికి వీలుంది. ఎందుకంటే మన దేశము ఐక్యరాజ్య సమితిలో కొన్ని ఒప్పందాలు చేసుకుంటుంది. ప్రతి దేశం ఒప్పందాలు చేసుకుంటుంది. ఈ పర్యావరణం మీద ప్రపంచమంతా జాగ్రత్తగా ఉన్నది, ప్రపంచమంతా ఆతృతగా చూస్తున్నది. పర్యావరణానికి ఇబ్బంది కలిగితే పెద్ద పెద్ద దేశాలలో క్షమించడం లేదు. కాబట్టి అవసరం వస్తే అక్కడ కూడా పోదాం. మీ అందరి సహకారం కావాలి, ప్రాంత ప్రజల సహకారం కావాలి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఉద్యమం తీసుకోవాలి. ఇప్పుడు మనకు టీఆర్ఎస్ నేత వచ్చి, కాంగ్రెస్ నేతలు వచ్చారు, మీరు వచ్చారు. రాజకీయాలకు అతీతంగా మన ఉద్యమాన్ని, ప్రజా ఉద్యమాన్ని చేయాలి. ఇలా రాజకీయాలు అవసరం లేదు మనకి. ఇవాళ లెక్చరర్ గారు వచ్చినారు, అట్లనే అన్ని కమ్యూనిటీస్ కావాలి. ఆ ఇంటర్వ్యూ నాకు ఫార్వర్డ్ చేసి కింద రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టి ఆల్రెడీ ప్రాజెక్ట్ అయిపోయిందని చెప్పి. అయితే పెద్దలందరూ టెక్నికాలిటీస్ గురించి, లోకల్గా మాట్లాడటం గురించి చాలామంది ఉన్నారు, చాలామంది మాట్లాడుతున్నారు. అయితే ఈ అవకాశం తీసుకుంటూ నేను ఒక చిన్న పాయింట్ క్లారిఫై చేయదలుచుకుంటాను. కొన్ని ఇంగ్లీష్ పేపర్లో, కొన్ని తెలుగు పేపర్లో, కొన్ని ఛానల్లో కూడా ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేశారంటే బిల్ అయిపోయింది అనుకుంటున్నారు. రెండోది, రాసినప్పుడు డిస్పోజ్ ఆఫ్ చేశారు అంటున్నారు. మనము మధ్యలో మనకి స్టేటస్ కో పోయింది, అడవిలో చెట్లు కొట్టద్దని మనం స్టేటస్ కో వేసాం హైకోర్టులో. కోర్టు కూడా మనతో ఏకీభవించి స్టేటస్ కో ఇచ్చింది. మధ్యలో అనివార్య కారణాల వల్ల, ఆల్రెడీ దేశపాండే అని చెప్పారు, అనివార్య కారణాల వల్ల మనకి ఆ స్టేటస్ కో పోయింది. అయితే మనం ఏం చేసామంటే, ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ ఈ రాడార్ స్టేషన్ ముందుకు తీసుకెళ్లాలనుకుందో మళ్ళీ చెట్లు కొట్టద్దని ఒక ఐఏ వేసింది. ఐఏ వేసినప్పుడు ఏమైందంటే, మాకు మొన్న లాస్ట్ వీక్ హియరింగ్ ఇచ్చారు అన్న, మీరు కూడా వచ్చారు కదా. 23 రోజు దాని హీరింగ్ జరిగినప్పుడు మనం చెట్లు కొట్టద్దనేసాం. కొత్త సీజే గారు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ చెట్లు కొట్టుకోవచ్చు అవసరం అయితే అన్నది ఒకటి చెప్పి డిస్పోజ్ ఆఫ్ అంటారు. కోర్టు భాషలో డిస్పోజ్ ఆఫ్ చేశారు. అంటే మనం ఒక నార్మల్ భాషలో మాట్లాడుకుంటే మనం ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాం ఆయనకి. ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు అవసరం లేదబ్బా మీకు ఈ రిక్వెస్ట్, కానీ వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వండి, తర్వాత చూద్దామన్నారు. అంటే మనం అడిగిన రిక్వెస్ట్ని అక్కడ డిస్పోజ్ ఆఫ్ చేశారు. కానీ ఈ
ఈ రోజు కూడా ఇంకా ఈ ప్రజావాద్యం హైకోర్టులో నడుస్తూనే ఉంది. దీనిపై నుంచి ఇంకొక మాట ఏంటంటే, ఒక బిల్లు తీసుకోవాలంటే, మనం ఒక బిల్లు వేయాలంటే ఓ చిన్న కోర్టుకి వెళ్ళి ఎక్కడో డిస్ట్రిక్ట్ కోర్టులో వేయడానికి లేదు. ఒక బిల్లు వేయాలంటే అయితే ఆ స్టేట్ హైకోర్టులో వేయాలి, లేకపోతే సుప్రీంకోర్టులో వేయాలి. ఈ బిల్లు వేసినప్పుడు కూడా దీంట్లో ఏమీ అసలు విషయం లేకపోతే అసలు బిల్లే యాక్సెప్ట్. ఒక హైకోర్టులో, ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్లో, ఒక చీఫ్ జస్టిస్ కూర్చునే బెంచ్లో, 2 జడ్జిలు కూర్చునే బెంచ్లో మనం వేసిన రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశారంటే దీంట్లో పసం. అండ్ ఇంకొక చిన్న మాట, మేము ఒక 6-7 సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం నేను దేశపాండే అన్న వచ్చినప్పుడు మేమిద్దరమే నాన్ లోకల్స్. నేనైతే మరీ నాన్ లోకల్ అప్పుడు, ఎందుకంటే నేను ఎన్ఆర్ఐ, నేను లండన్లో ఉంటా. 6 నెలలు ఇక్కడ, 6 నెలలు అక్కడ ఉంటుంటా. 15 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటాను. అన్నగారు రామగుండం పోదాం అంటే ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు అన్న రామగుండం పోదామా అనేది. అది నాకున్న నాలెడ్జ్ నిజంగా. అంటే దేశపాండే అన్న తీసుకొచ్చి ఇక్కడ అడవి చూసి మేము ఆ రోజు మాట్లాడదాం అంటే నిజంగా 2016 అనుకుంటా మాట్లాడదాం అంటే ఒక 10-15 మంది వచ్చారు. ఈరోజు ఇంతమంది వచ్చేటప్పుడు నాకు కూడా ఒక రకంగా సంతోషం. నాకు వికారాబాద్ కాదు, నాకు వికారాబాద్ అంటే ఏంటో తెలియదు అసలు. నేను వికారాబాద్లో చదువుకోలే, నా చుట్టాలు ఎవరో వికారాబాద్లో. నిజంగా చెప్పాలంటే నాకు ఒక పేపర్ ఆవిడ ఫోన్ చేసింది, పేపర్లు పేర్లు ఎందుకు కానీ ఓ పేపర్ ఆవిడ పెద్ద ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఆవిడ 10 రోజుల క్రితం ఫోన్ చేసి అంటది, ఏది రామ్ నీకు ఎందుకు ఈ పంచాయతీ అంత అంటది. సరే బాగానే ఉంది, నువ్వు చెప్పిన పంచాయతీ, నేను ఎన్ఆర్ఐని, నాకు ఆక్సిజన్ అందలేదు అనుకో, నా పిల్లల్ని తీసుకుని నేను లండన్ పోయి అక్కడ ఉంటా, అక్కడ ఆక్సిజన్ కొరత ఏం లేదు, మరి మీరేం చేస్తారు? నాకు ఆక్సిజన్ లేకపోతే నేను పోతా అని నువ్వు చెప్తున్నావు, నేను మాట్లాడొద్దని. నేను పోతా, నా చుట్టాలు, నా ఫ్రెండ్స్, నా దోస్తులు, మా అన్న ఉన్నాడు ఇక్కడ 6-7 సంవత్సరాల నుంచి అలసిపోకుండా కొట్లాడుతూనే ఉన్నాడు. ఆయన ఏజ్కి, ఆయన కొట్లాడకి, ఆయన చూసిన రోజు మేము ఇన్స్పైర్ అవుతాం. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈసారి ఈ చిన్న చిన్న అపోహలు ఏవైతే ఉన్నాయో నా సైడ్ నుంచి నేను చేయదలుచుకున్నాను. నేను చెప్పినట్టు టెక్నికాలిటీస్లో మీకు ఎంత డెప్త్లో కావాలన్నా చెప్పగలిగేటట్టు నేను ఇప్పుడు ఈ మీటింగు, ఈ టైం అంతా తీసుకుని వేరే వాళ్ళకి అనవసరం అనిపించేది, మీకు అవసరం అనిపించేది డిస్కస్ చేయడం ఎందుకు అనుకుంటే నా నంబర్ ఇస్తాను. ఎవరైనా ఏ టైంలో 24 గంటలు ఎప్పుడు ఫోన్ చేసినా చెప్పినట్టు నాకు వికారాబాద్కి, దామగుండంకి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఎవరికి ఎలాంటి డౌట్లు ఉన్నా సరే డైరెక్ట్గా నాకు ఫోన్ చేసినా నేను క్లారిఫై చేయడానికి రెడీ. ఈ మీటింగ్లో కూడా ఇప్పుడు ఈ ఏదైతే డిస్పోజ్ ఆఫ్ చేశారు, ఐఏ డిస్పోజ్ ఆఫ్ చేస్తే బిల్లు డిస్పోజ్ ఆఫ్ చేశారు, రాడార్ స్టేషన్ వచ్చినట్టే అని పేపర్లు రాస్తున్నాయి. ఏది వచ్చింది లేదు, పోయేది లేదు, ఇంకా బిల్లు తేలాల్సిందే. ఈ బిల్లు ఇక్కడ తేలితే నెక్స్ట్ మేము పోవాల్సిన సుప్రీంకోర్టు. ఓకే, ఎంత కోర్టుకే పోలేదు. ఒకవేళ ఈ బిల్లు తేలలేదు, మొన్న మనం పెట్టుకున్న రిక్వెస్ట్ ఏదైతే రిజెక్ట్ అయిందో, లేకపోతే డిస్పోజ్ ఆఫ్ అయిందో, మళ్ళీ చెట్లు కొట్టద్దని సుప్రీంకోర్టు పోతున్నాం 10 రోజులు. ఇది ఒకటి. హైకోర్టులో కేసు ఉంది కనుక ఈరోజు మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోవడానికి మాకు అన్ని రైట్స్ ఉన్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా పోవడానికి రెడీగా ఉన్నాం. మీరు అడగచ్చు, అరే ఇన్ని సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది, మీరు పోంది ఇప్పుడు ఎందుకు పోతారని. ఇప్పటిదాకా ఈ ప్రాజెక్టు శాంక్షన్ అయింది, ప్రపోజల్ పెట్టింది. 2010లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు పెట్టమన్నారు. స్టేజ్ల వారీగా అప్రూవల్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ గవర్నమెంట్ స్పీడ్ ఎట్లా పెంచిందో మేము కూడా స్పీడ్ పెంచదలుచుకున్నాం. దీనికి తగ్గ చట్టాలు ఉన్నాయి. చట్టాలని ఎప్పుడైనా సరే ఒక చట్టం చేసినప్పుడు చట్టాన్ని వాదించేటోడిని బట్టి చట్టం అది కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక దొంగ అన్న, మంచి పని కోసం దొంగ అయింది అనడం వేరు, దొంగ అయింది అనడం వేరు. అలాగా మనం దీని గురించి కూడా కొట్లాడతాం. ఇప్పుడు దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడమే కాకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లోకి వెళ్ళి అక్కడ కూడా అసలు ఫండమెంటల్గా రేడియేషను, మన జంతువులు, జీవరాశులు ఇవన్నీ పక్కన పెడతాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక అడ్వకేట్గా జరిగిన ఒక ఎక్స్పీరియన్స్. నేను ఒక కాలనీలో ఉన్నప్పుడు ఓ ఇంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చి అన్న ఒక కేసు వేయాలన్నా. అరే కేసు ఏంది రాబోయే, ఏదో పెద్ద కేసు కావచ్చు అన్న. ఈ కేసులు చూడండి అన్న. సరే కేసు ఏందో చెప్పండి, ఏ అడ్వకేట్ దగ్గర పోతే బాగుంటుందో చెప్తానన్న. అలా పొద్దున్న 4:30కి మా ఇంటికి ముసుగు వేసుకుని ఒక ఆడ వచ్చిందన్న, నైట్ వేసుకుని వచ్చి మా గులాబ్ పూజ ఎండిపోయిందన్న. నేను ఎక్కడి నుంచో దూరంగా తీసుకొచ్చినన్న. గులాబ్ పువ్వే కదమ్మా పోనీ అంటే ఎవిడెన్స్ ఉందా అన్న. మా ఇంటి ముందు సీసీటీవీ ఉందన్న, తెంపుతుంటే రికార్డ్ అయితే ముసుగేసుకుంది. మేము ప్రతి గల్లీలు మొత్తం పోయి అందరిని అడిగి వచ్చినాం, ఎవరు తెంపారు అని. నాకు 2-3 మీద డౌట్ ఉంది, కేసు వేయాలి. సరే అక్కడికి ఆ కేసు వదిలేస్తే మన ఊరు అనుకుంటున్నా. మన ప్లేస్లో ఇన్ని చెట్లు, ఒక గులాబీ పువ్వు కోసం నా దగ్గర హైకోర్టు అడ్వకేట్ దగ్గర వచ్చి కేసు పెడతా అంటే
మన ఇంటి పక్కన ఉన్న చెట్లు వందల లక్షల చెట్లు పుట్టబోతుంటే మనం ఏం చేయాలన్నది మనం అంతర్పించినట్టు మాట్లాడాలి. ఒక పువ్వు కోసం ఒక ఆడావిడ ఇంత పంచాయతీ చేస్తే మనం ఎంత పంచాయతీ, మన చెట్టు ఉంటే మనం ఏం చేయాలన్నది మనం అంతర్పించినట్టు మాట్లాడాలి. ఒక పువ్వు కోసం ఒక ఆడావిడ ఇంత పంచాయతీ చేస్తే మనం ఎంత పంచాయతీ, మన చెట్టు. ఇక మిగతావన్నీ పక్కన పెడదాం ఒక్క నిమిషం. ఇక మిగతావి పెద్దలు అందరూ చెప్తానే ఉన్నారు. ఒక చెట్టు పోతే నేను ఎప్పుడు నా జీవితంలో నేను ఎప్పుడు ఊర్లో లేను, ఏ చెట్టు కింద పడుకుని ఎంజాయ్ చేసిన లైఫ్ కాదు నాకు. కానీ ఒక చెట్టును నడుచుకుంటే నాకే ఇంత బాధ వేస్తుంది. ఏదో నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని చూస్తే ఎట్లా అనిపిస్తామో, చెట్టు ఎవడానికి కొట్టేస్తుంటే అట్లా అనిపిస్తుంది. నేను సిటీలో ఉన్నా, నా ఇంటి చుట్టూ మా కాలనీలో ఎవరింటి చుట్టూ చెట్లు ఉండేవి. నా ఇంటి ముందు పెద్ద చెట్టు ఉంటుంది, కనబడడంలో పంచాయతీ చెట్టును కొడతావా. నా ఇంటి మీద సెకండ్ ఫ్లోర్లో ఒక గార్డెన్ పెట్టుకున్నాను నేను. సరే చెట్లు ఎట్లా పెట్టలేకపోయినా గార్డెన్ అయినా పెట్టుకున్నాను. అయితే నేను ఒక మొగ్గ దుంపిర్రో ఒక పువ్వు దింపిర్రో అని ఒక ఆమె సిటీలో పంచాయతీ పెట్టుకుంటే మనం ఇక్కడ మనకి వందల లక్షల చెట్లు పోయే ఛాన్స్ ఉంది. మనం ఎంత ఆలోచించాలన్నది ఇకే వదిలేస్తున్నాం. అండ్ నేను చెప్పినట్టు ఇక్కడితో నా సబ్జెక్ట్ నేను ముగిస్తున్నా. బట్ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత, లేకపోతే 10 రోజుల తర్వాత ఎవరికైనా డౌట్ వస్తే మాత్రం, ఏ విషయంలో అయినా ఇది కరెక్టా ఇది కాదా అన్న ఎక్కడైనా అనుమానం ఉన్న దగ్గర మాత్రం ప్లీజ్ నాకు ఫోన్ చేయండి. నేను 24 గంటలు అవైలబుల్ ఉంటా, మీకు అది క్లారిఫై చేస్తాను. ఒకవేళ మీరు చెప్పింది కరెక్ట్ అయితే నేను కరెక్ట్ చేసుకుంటా, లేదు మీకు ఏదైనా అనుమానం ఉంటే నేను ప్రాంతాన్ని పరిరక్షించడానికి మేము ఏదైనా కూడా మేమందరం కూడా మీకు సపోర్ట్ చేయడానికి మేము ఉన్నాం. అయితే ఈ ప్రాంతంలో కూడా చైతన్యవంతులు చాలా ఉన్నారు, చాలా ఉద్యమాలు జరిగినాయి. మరి పెద్దలు నాయకరన్న గారు ఉన్నారు, జిల్లా కోసం ఆయన కూడా చాలా ఉద్యమాలు చేశాడు. చాలా రాజకీయంగా కావచ్చు, ఇంకా పర్యావరణం మీద కావచ్చు, సంస్కృతి చాలా చేశారు. ఇంకా చేసిన వాళ్ళు కూడా చాలా మంది పాటు చేసిన వాళ్ళు ఉండొచ్చు. అయితే ముఖ్యంగా ఈరోజు ఏదైతే రామగుండం అడవి లోపల ఏదైతే విధానంతో ఏర్పడినటువంటి యొక్క ఆ సంస్థ మరి ఈ ప్రాంతం లోపల 2014 కంటే మొదలే ఈ ప్రాంతం లోపల ఆ సంస్థను ప్రతిపాదించడం జరిగింది. అప్పట్లో కొన్ని ఉద్యమాలు కూడా జరిగినాయి. మరి పర్యావరణ రక్షణ కోసం అప్పట్లో చాలా మంది పోరాడి దాన్ని కోర్టులో బిల్లు వేయడం వల్ల స్టేటస్కి వచ్చినందువల్ల ఆగిందంట. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కూడా దాని మీద ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ప్రజల కోసం ఏదైతే అక్కడ ఇబ్బందులు ఉన్నాయో వాటి దృష్టి ఇవ్వలేదు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఇనిషియేట్ తీసుకొని మళ్ళీ ముందుకు వచ్చినట్టున్నది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఆ రాడార్ వల్ల నేను విన్నటువంటి ఒక సమాచారం ఏంటంటే 60 కిలోమీటర్ల వరకు కూడా ఆ యొక్క సిగ్నలింగ్ ట్రాన్స్మిటర్ యొక్క రేడియేషన్ వల్ల మరి 60 కిలోమీటర్ల దూరం పరిధి వరకు కూడా దాని యొక్క ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. పరిరక్షణగా చెట్లు కావచ్చు, జలవనరులు కావచ్చు, ప్రజల యొక్క జీవన పరిమాణం కావచ్చు, అన్నిటిపైన కూడా ప్రత్యక్షంగా దాని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి నాకు తెలుసు. అయితే మనము ఈ ప్రాంతంలో కూడా అభివృద్ధి జరగడానికి అందరం కూడా ఏదొచ్చినా కూడా ఆహ్వానిస్తున్నాం, కాదనలేము. కానీ ప్రజలకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు జరగకుండా, ప్రజల జీవన ప్రమాణం పైన దాని చెడు ప్రభావం పడకుండా, అటవీ ప్రాంతం మీద ఏమి ప్రభావం పడకుండా, సాధారణ ఇప్పుడే బయోడైవర్సిటీ గురించి మరి జీవ ఇంబ్యాలెన్స్ లో కూడా వాతావరణ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంది. డైవర్సిటీ యొక్క కార్యక్రమాలు పెట్టి ప్రపంచంలో పడినే వాతావరణం యొక్క బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఒక 3 సంవత్సరాల కింద అనుకుంటా నేను హైటెక్ సిటీ లోపల అంతర్జాతీయ సదస్సు కూడా జరిగింది. ఆ సదస్సులో కూడా చెప్పిన విధానం ఏంటంటే జీవ పరిణామంలో కూడా జంతువులు కానీ, పక్షులు కానీ, అడవులు కానీ ఏదైనా కూడా అది ఇంబ్యాలెన్స్ కాకుండా సమాన స్థాయిలో ఉండాలంటే అడవుల పరిరక్షణ జరగాలి, జంతువులు ఉండాలి. అన్నీ కూడా పరిరక్షించడానికి మనందరం కూడా మనము మానవులు మన యొక్క అత్యాశ కోసం ఇల్లు కట్టడమో, లేకపోతే మన అవసరాల కోసమో చెట్లు నరకడం కానీ, జనవనరులను పాడు చేయడం కానీ ఇలాంటివి జరగదని చెప్పేసి మరి అంతర్జాతీయ సదస్సు జరిగింది. అయితే ఇప్పుడు మన ప్రాంతంలో వచ్చేటటువంటి యొక్క ఈ పరిణామాలన్నీ కూడా దేశవ్యాప్తంగా చెప్పిన తర్వాత మనం ఈ రోజుల్లో మనం ఈ స్థాయిలో ఉన్నాం. వచ్చే తరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చాలా పరిణామాలు, చాలా దుష్పరిణామాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనమంతా కూడా దాని చెడు వల్ల, దాని వల్ల జరిగే రేడియేషన్ వల్ల ప్రభావం ఏదైతే ఉందో గర్భిణీ స్త్రీల మీద కావచ్చు, ప్రజల నీటి వల్ల మీద కావచ్చు, మరి చెట్లు కొట్టేస్తే వాతావరణం మీద కావచ్చు, ఇలాంటి పరిణామాలన్నీ కూడా మరి భవిష్యత్ తరాల వారికి చాలా వస్తాయి. మరి మనము ఈ స్థాయిలో కూడా మనం చదువుకున్న 56,000 ఉన్నటువంటి వ్యక్తులు మనందరం కూడా దానిపైన అధ్యయనం చేసి వాళ్ళు చేసే పోరాటానికి, ఈ ప్రాంత వాతావరణాన్ని పరిరక్షించడానికి మనందరం కూడా ముందుకు వచ్చినాం. ఇలా నిజంగా అన్నారు సార్, 40 మంది వస్తువులు చాలా మంది వచ్చారు. మీరు ఈ సమావేశంలో తెలుసుకోవచ్చు. ఈ ప్రాంతం పైన
మాకు అభిమానం ఉంది. మా ప్రాంతానికి చెరువు జరిగితే మరి రక్షించుకోవడానికి మేమందరం ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి వాళ్ళ పరిధిలో కూడా వాళ్ళు కోర్టు వరకు కూడా పోరాడింది. అయినా ఇంకా సరిపోవడం లేదు. మనం ఎట్టి పరిస్థితిలో కూడా మరి ఇప్పుడు దేశంలో కూడా ఎన్నో 11 రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ప్రయత్నం చేసినట్ట. ఆ ప్రాంతంలో కూడా ప్రజలందరూ వ్యతిరేకించరు. మరి ఆ ప్రాంతాన్ని కాపాడడానికి వాళ్ళందరూ తగ్గించిన తర్వాత వెనుకబడ్డ ప్రాంతం అని, రాజకీయంగా చైతన్యం లేదని, లేకపోతే ఇంకేదో ఊహించుకొని ఈ పూడూరు మండలంలో కూడా ఉన్నటువంటి యొక్క రామగుండంలో కూడా చాలా వనమలిగా ఉన్నటువంటి చెట్లు ఉన్నాయంటున్నారు సార్. మరి మంచి వాతావరణం ఉంది, మళ్ళీ అక్కడ నీటి భూగలు ఉన్నాయంటున్నారు. మరి అవన్నిటి కూడా పరిరక్షించుకోవాలంటే ఆ సంస్థ ఈ ప్రాంతంలో కూడా అనుకూలమైనది కాదుగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఈ రామగుండం యొక్క రేడియేషన్ ప్రభావంతో ఉన్నటువంటి యొక్క ఈ సంస్థను ఈ ప్రాంతం నుంచి తరలించాలని ప్రభుత్వం ఇంకొకసారి పునరాలోచించి ఈ పూడూరు మండలంలో ఉన్నటువంటి శాంక్షన్ అయినటువంటి యొక్క సంస్థను వేరే ప్రాంతానికి మార్చాలని చెప్పి నేను ఆ యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనిపైన మీరు కరపత్రాలు ఇస్తారు, సమావేశాలు పెడతారు, ఇంకా స్కూళ్ళల్లో కూడా పోయి వీళ్ళందరికీ కూడా మోటివేషన్ చేసి మరి సాధారణ 50 మంది కాదు 1000 మందితో కూడా మనం మానవహారం చేసి దీన్ని ప్రజల దృష్టికి తీసుకుపోయి ఇది ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి యొక్క సంస్థ మన ప్రాంతంలో వద్దనేటటువంటి యొక్క మనం అందరం కూడా ఒక గట్టి నిర్ణయానికి రావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. మరి మంచి సమావేశంలో కూడా మాకు చాలా తెలియని విషయాలు కూడా పరిణామం ఈ వాతావరణ పరిమాణంలో కూడా జరిగిన విషయాలు కూడా దేశపాండే గారు చాలా చెప్పారు. మరి నేను ఇంటర్ వరకు బైపీసీ చదివిన, మాకు బాటనీలో ఎకాలజీ మా జీవ పరిమాణం కావచ్చు సారు ఎకాలజీ చెప్పారు. చాలా విషయాలు కూడా సైన్స్ అధికారులకు ఇంకా ఈ పనుల మీద చాలా అవగాహన ఉంటుంది. కావున ఎట్టి పరిస్థితులలో మనము ఈ రామగుండంలో ఉన్నటువంటి యొక్క ఆ నేవీ రేడి జరిగిన ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగితేనే అది బాగుంటుంది. మేము ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేటటువంటి ఏ చర్చా కార్యక్రమం కానీ ఏ మానవరం కానీ ఏ కార్యక్రమం అయినా కూడా మేము మా పార్టీ తరఫున మేమందరూ కూడా పాల్గొని ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తామని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ చిన్న అవకాశానికి మీ అందరికీ కూడా చెప్పి మరి జీవరాశులన్నిటిపైన వచ్చే దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఈనాటి గ్లోబల్ విలేజ్ అనేటటువంటి కాన్సెప్ట్లో మనం బ్రతుకుతున్న సందర్భంలో ఎవరికి తెలియని విషయం అని నేను అనుకోను. మరి ముఖ్యంగా మన దేశం సంగతి వచ్చినప్పుడు మన దగ్గర ఒక గొప్ప మూమెంట్ నార్త్ ఇండియాలో స్టార్ట్ అయింది, చిప్కో మూమెంట్ అని. చిప్కో అనేది చిపక్న మన వాళ్ళు కూడా వాడుక భాషలో అంటారు, చిపక్గారి హాత్ మేరా అంటారు. అంటే పర్యావరణం కాపాడుకోవడానికి వృక్ష సంతతి ఎంత ప్రాముఖ్యం ఉందో ఆక్సిజన్ అన్ని విషయాలు అందులో చాలా వచ్చేసాయి ఇందాక విషయాలని. అయితే వాళ్ళు అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటిదంటే ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అటవీని వృక్షాలను ఎవరైతే కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో ప్రతి వృక్షాన్ని కాపాడుకోవడానికి మేము మా ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఆ చెట్టును వాళ్ళు హత్తుకునేది అనమాట. चिपक जाते थे वो लोग उस झाड़ से और बोलते थे कि आओ मारो हमारे साथ इस झाड़ को भी मारो. जब झाड़ को आप खत्म कर रहे हैं हमारे से हमको भी मारो, हम तैयार हैं इसके लिए. ఇందులో ముఖ్యంగా ఒక ఫ్రంటల్ పాత్ర వహించింది మన మహిళలు. వాళ్ళు ముందుకు వచ్చారు, వాళ్ళతో పాటు అందరు కూడా ఉన్నారు. రెండవ విషయము జస్ట్ గత చరిత్ర నుండే నేను కొన్ని రెఫరెన్సెస్ తీసుకుంటూ తొందరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈనాటికి 3rd రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే కలాం, అతని పదవి కాలం అయిపోయిన తర్వాత బహుశా జరిగిన ఒక సంఘటన అందరికీ తెలుసు, మృత్యు. అతను ఎలాంటి పరిస్థితుల్లో మృత్యు చెందాడు? ఈస్టర్న్ స్టేట్లో బేసికల్లీ హీ వాజ్ ఎ టీచర్, ప్రొఫెసర్. పదవి విరమణ తర్వాత కూడా అతను ఆ పనిలో మళ్ళీ నిమగ్నం అయిపోయాడు. అయితే ఒక లెక్చర్కి అక్కడ పిలిచారు అతన్ని. కాన్ఫరెన్స్ హాల్లో
చర్చా విషయం ఏంటిదంటే లివేబుల్ అర్త్ అన్నమాట. అంటే జీవించదగ్గటువంటి భూమండలం, భూమి, అది విషయం, అతను చర్చ విషయం. అప్పుడు దాని ప్రత్యేకత గురించి మాట్లాడుతూ అప్పుడు గొప్పగుంది అక్కడ. అంటే ప్రత్యేకత, దీనికి మన పర్యావరణాన్ని కాపాడుకునే ప్రత్యేకత ఎంత గొప్పది ఉన్నది దాన్ని చెప్పుకోవడానికి. సరే, ఈ విషయం ఏదైతే దామగుండం లేకుంటే అనంతగిరి ఏ విషయం తీసుకున్నా ఇక్కడ కానీ ఆ పర్యావరణకు అనుగుణంగా న్యాచురోపతి అనేటటువంటి ఒక మెథడాలజీ ఈరోజు కూడా ఉంది. అయితే నిజాం కాలంలోనే, ముఖ్యంగా 7వ నిజాం అనుకుంటాను నేను, ఉస్మాన్ అలీ ఖాన్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఆ సందర్భంలోనే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని అనంతగిరి, మన వికారాబాద్ అనంతగిరి హిల్స్ను అది సెలెక్ట్ చేయడం జరిగింది. ఎస్. రెండవ విషయము, అతను ఎంత ప్రాక్టికల్లీ దాన్ని, అంటే లివేబుల్, లవేబుల్ అని ఇక్కడ మనం ఉపయోగించవచ్చు పదము. ఇక్కడనే పక్కనే ఎన్నెపల్లి చెప్పాను కదా, ఇది ఎన్నెపల్లి ఏరియా. ఎన్నెపల్లి నుండి బూరుగుపల్లి మనం వెళ్తున్నాం. నమస్కారం. 2014లో నేను మాజీ సభ్యురాలు సుజాత గారు. అయితే రామ్మోహన్ రెడ్డి 2014లో మీటింగ్ పెట్టి నేవీ రాడర్ వస్తుంది, నేను తీర్మానం తీసుకొచ్చిన, ఫస్ట్ సంతకం నేనే పెట్టిన, మీరు అందరు సంతకం పెట్టండి అంటే మేము అడిగినాం. సంతకాలు ఎందుకు అని అంటే, నేవీ రావడం వల్ల మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి, ఎక్కడ హైదరాబాద్ పోయి మీరు జాబ్ చేయకండి, ఇక్కడనే మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి కంపెనీలు పడతాయని రామ్మోహన్ రెడ్డి సార్ చెప్పిండు. అయితే అదే సమయంలో నైట్ రఘునాథ్ రెడ్డి అనే ఆయన మా ఇంటి దగ్గరకు వచ్చి, సుజాత ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నీకు 30,000 ఇస్తున్నా, నువ్వు ఎవరితో ఏం చెప్పకు అని 30,000 రఘునాథ్ రెడ్డి నాకు ఇచ్చి, నేవీ రాడర్ మాకు తెలియదు సార్, నేవీ రాడర్ వల్ల దాని నష్టమేందో మాకు తెలియదు, దానివల్ల మాకు అసలు నేవీ రాడర్ గురించి తెలియదు, తర్వాత ఏందనేది తెలుసు. రఘునాథ్ రెడ్డి మా ఇంటికి వచ్చి 10 గంటల నైట్ టైంలో ఒక సర్పంచ్ అమ్మ కొడుకు నరసింహ గారు నైట్ టైంలో వచ్చి 30,000 ఇచ్చారు సార్. దీన్ని వ్యతిరేకించి నేవీ రాడర్ వద్దని ప్రతి ఒక్కరు యుద్ధం చేయాలని కోరుకుంటున్నాం సార్. మొన్న ఈ నేవీ రాడర్ గురించి పబ్లిక్ భయాందోళన ఉన్నారు, పబ్లిక్ భయపడుతున్నారు. నేవీ ఏదో ప్రజలకు తెలపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా వస్తే మనకు ఇంకోటి ఏంటంటే, మన వికారాబాద్కు నరేంద్ర మోడీ గారు రావడం జరుగుతుంది. పార్లమెంట్ నిన్న మీటింగ్లో జరిగింది, నిన్న మీటింగ్ తింటారు కాబట్టి నరేంద్ర మోడీ కిషన్ రెడ్డి స్వయంగా చెప్పడం జరిగింది. ఆయనకు కూడా ఈ దామగుండ పరిరక్షణ గురించి, మనకు ఈ నేవీ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో రేడియేషన్ గురించి మనకి ఏ విధంగా ఇబ్బంది జరుగుతుందో, ఆ ఇబ్బందికి మన పెద్దలు కాబట్టి ఆయన కూడా ఒక వివరణం ఇస్తే బాగుంటుందని నా కోరిక. కాబట్టి ఈ నేవీ రావడం అనేది దేశానికి ముఖ్యమే, అంటే దామగుండం అనేది మన ప్రాంతానికి ముఖ్యం. దామగుండంలో ఉన్న వాతావరణం, దామగుండం ఉన్న వాటర్, నీళ్లు మన ప్రాంతానికి, ఇక్కడ మన ప్రాంతం అంతా వేరెదికి పోతే 1000-2000 ఫీట్ల వాటర్ పడితే, మన ప్రాంతంలో 100 నుంచి 150 ఫీట్లనే వాటర్ ఇప్పటికి కూడా పడుతుంది. అంటే అది దామగుండ పుణ్యం. కాబట్టి మనం అందరం దామగుండాన్ని కాపాడుకోవాలి. దామగుండం అభివృద్ధి గురించి ఎన్నో రోజులు ఈ స్వామి కష్టపడుతున్నాడు. కాబట్టి మనమందరం ఈ నేవీ రాడర్ గురించి మన పెద్దలకు నరేంద్ర మోడీ గారు తీసుకుపోవాల్సిందే మనం చేస్తాం. వెనుకబడ్డ ప్రాంతము, చైతన్యం లేనటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఇట్లాంటి కుట్రలు చేస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడితే, దాంట్లో కుట్రలు చేస్తున్నది వాస్తవమే. ఈ ప్రాంతాన్ని వెనుకబాటుకు గురి చేస్తున్నటువంటి మాట వాస్తవమే. కానీ ఉద్యమ స్ఫూర్తిలో
రాష్ట్రంలో మొదటి ప్లేస్లో ఉంటుంది ఈ ప్రాంతము. ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో చూసినాం, అటు ఉస్మానియా యూనివర్సిటీలో ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడతా ఉంటే అదే తారాస్థాయిలో వికారాబాద్లో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క నేవీ ర్యాడర్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క ఆలోచనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ వేదిక నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక సినిమా తలపిస్తా ఉన్నది, చిరంజీవి సినిమాలో ఉంటుంది, ప్రజలందరినీ చంపుతూ ఉంటారు, అక్కడ కంపెనీలు వేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రాంతంలో అట్లాంటి వాతావరణాన్ని ఎవరు కూడా సహించబోము అని చెప్పి తెలియజేస్తూ, గౌరవ జయరాజు గారు ఒక పాట పాడతారు ఈ యొక్క ప్రకృతికి సంబంధించి. ఈ యొక్క ప్రకృతి ప్రేమికులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ కార్యాచరణలో మనము ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మీ అందరితో నేను పేరు పేరున రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ యొక్క ప్రకృతి విధ్వంసం అంటే మనిషిని చంపడం అనేటటువంటిది, మనిషితో పాటు మిగతా జీవరాశులన్నింటినీ కూడా చంపడమే దీని యొక్క ఆలోచన విధానం. కాబట్టి దీన్ని మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా అందరము అన్ని రంగాల వాళ్ళు ఈ యొక్క ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని చెప్పి మీ అందరితో మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క దామగుండం అటవీ పరిరక్షణ సమితి ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా ఆలోచన మీరు చేయండి, ఆచరణలో ఖచ్చితంగా మేము భాగస్వామ్యం అవుతామని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికీ ఎల్లవేళలా ఖచ్చితంగా అందుబాటులో ఉండి మీ నిర్ణయాన్ని కట్టుబడి ఉండి ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం ఎక్కడికైనా ఎంత దూరమైన ఎంత పెద్ద పోరాటానికైనా సిద్ధం అని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. 2010లో ప్రతిపాదన వచ్చింది. మేము దీంతో పాటు అప్పటి నుంచి ఈ ఉద్యమంలో నడుస్తున్నాం. మేము కూడా అయితే పరి ప్రాంతంలో స్టార్టింగ్ ఇది ప్రతిపాదన చేసినప్పటి నుంచే 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి ప్రభుత్వం తన ప్రయత్నాలను చేసుకుంటూ పోతుంది. సేమ్ టైం పర్యావరణ ప్రేమికులు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ వచ్చింది, ఎక్కడ కూడా గ్యాప్ లేదు. గతంలో ఈ ఉద్యమం 2010, 12, 13, 14 ప్రాంతంలో పరిలో పోస్ట్ కార్డు ఉద్యమం జరిగింది. మన పురుషోత్తం రెడ్డి గారు పర్యావరణ ప్రేమికులు వచ్చి పోస్ట్ కార్డు ఉద్యమం చేసి రాష్ట్రపతికి పోస్ట్ కార్డు రాసింది, విద్యార్థుల నుంచి యువకుల నుంచి. అప్పటి నుంచి జరుగుతూనే ఉంటుంది. వాళ్ళ ప్రయత్నం కూడా ఆపట్లేదు. గత ప్రభుత్వం కూడా ఒక ప్రయత్నం చేసింది. ఏంటంటే ఆ ప్రయత్నం ఏంటంటే బైసన్ పోలో గ్రౌండ్ మాకు ఇస్తే మేము ఈ ప్రాంతాన్ని అప్పగిస్తామని చెప్పి, అంటే ఎప్పుడు కూడా వాళ్ళ అంటే కొన్ని సార్ చెప్పినట్టు మన కోర్టు కేసుల వల్ల దానివల్ల కొంత ఆకు వచ్చింది తప్పిస్తే ప్రభుత్వాలు ఎక్కడ వాళ్ళ ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే పోతుంది. అయితే ఈ ఉద్యమం మనం సక్సెస్ కావాలంటే ఒకటి ఉద్యమానికి ఉద్యమానికి తేడా ఉంటుంది. ఉద్యోగం అంటే ఒక టైమింగ్ ఉంటుంది, 10 గంటలకు పోతే 4 గంటలకు వస్తారు. ఉద్యోగం అంటే తిండి ఉండదు, ఆహారం ఉండదు, టైమింగ్ ఉండదు. అట్లా ఉద్యమం ఆ విధంగా చేస్తేనే అది సక్సెస్ అవుతుంది. మనం కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఇంకొకటి గ్రహించాల్సింది ఏంటంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టు దీనివల్ల వచ్చే అనర్థాలు ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఈ పరిసర ప్రాంతాల్లో ప్రజలలోకి వెళ్తే గతంలో మనం చూస్తున్నాం యువత ఎక్కువ అంటే ఒక ఎలక్షన్ వస్తే మా గ్రామానికి బోరింగ్ లేదు, మంచినీళ్ళు లేవు, వాటర్ లేవు, రోడ్ లేదు, పాఠశాల లేదు, ఇలాంటి సమస్యల మీద మనమందరం యూత్గా ఉన్నప్పుడు ఫైట్ చేసే యూత్ గ్రూప్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏ గ్రామంలో కూడా అవేర్నెస్ ఆ దూరంలో ఎంతసేపు ఒక లీడర్ ఏం చేయాలి, పోలీస్ స్టేషన్ పోతే నా బైక్ గిట్స్ పెట్టిండా, లేకపోతే బయట ఒక ఫోన్ చేస్తే చాలు, లేకపోతే నా బర్త్డే చేసుకుంటే అటెండ్ అయితే చాలు. ఇవే వాళ్ళ ప్రాధాన్యత తప్పిస్తే ఎక్కడ కూడా యూత్కు మన గ్రామ సమస్యలు ఇలాంటి దాని మీద బదులు చేసే ఆలోచన వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఒకవేళ అందరికీ ఆ యూత్కు ఈ సమాచారం చేరాలంటే ఫస్ట్ వాట్సాప్ గ్రూప్లలో చర్చ జరగాలి. ఇప్పుడు చర్చలన్నీ బాయికాల్లో ఎడ్లకాల్లో లేకపోతే రచబండ మీద జరగట్లేదు, వాట్సాప్ గ్రూప్లలో చర్చ జరుగుతున్నాయి. ప్రతి అంశం కూడా వాట్సాప్ గ్రూప్లలో చర్చ జరుగుతుంది. ఈ అంశం కూడా మనం ఏంటంటే వాట్సాప్ ఒక డాక్యుమెంట్ని తయారు చేసి వాళ్ళకి ఈజీ మెథడ్లో అది రాతపూర్వకంగా కావచ్చు, వాయిస్ రూపంగా కావచ్చు, ఏ విధంగా ఇస్తారు అన్ని గ్రామాలు ఈ ఎఫెక్టెడ్ గ్రామాలు అన్నీ కావచ్చు, వాటి అనుబంధ గ్రామాలు అన్నింటిలో కూడా ఒక డాక్యుమెంట్ తయారు చేసి దాంట్లో మనం వాట్సాప్ గ్రూప్లకు వెళ్ళేలా మనం చర్యలు తీసుకోవడం ఒకే అయితే. ఇంకోటి ఏంటంటే మీరు ఇంతకుముందు అన్నట్టుగా గవర్నమెంట్ రిప్రజెంటేషన్స్ కూడా వెళ్ళాల్సిందే. 2 వైపుల ఉద్యమం జరగాల్సిందే. ఒకవైపు ప్రజా ఉద్యమం, 2వ వైపు ప్రభుత్వానికి తెలిసేలా మనం చేయడం, ఈ 2 కూడా జరగాల్సిందే. ఆ క్రమంలో ఉద్యమం ఇస్తే మనం అందరం దీంట్లో పాత్రదారులు అయితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే మన ఇంతకుముందు అడ్వకేట్ గారు చెప్పారు అన్నిటికన్నా ప్రధానమైన ఏంటంటే మానవ హక్కులు. మనిషికి ప్రధానంగా ఏంటంటే మనిషికి జీవించే హక్కు ఉంది. ఆ జీవించే హక్కులో భాగమే ఇవన్నీ కూడా. అంటే ఆరోగ్యంగా జీవించడం, హెల్తీగా జీవించడం, తర్వాత అన్ని సౌకర్యాలు ఉండేటప్పుడు జీవించడం, ఇవన్నీ ఉన్నాయి. ఆ జీవించే హక్కును ఎవరు కూడా కాదనడానికి ఇదే ప్రభుత్వం అయినా సరే. అంటే దీంట్లో ప్రధానంగా మనిషి జీవించే హక్కునే కోల్పోతున్నాడు, తన ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు.
కాబట్టి ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది, మన ప్రాంతానికి న్యాయం జరుగుతుంది, అందరూ చేయాలనుకుంటున్నాం. అంటే కోవిడ్ అప్పుడే ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నాము, ప్రకృతి కూడా హాయి ఉన్నది. ఈ ప్రకృతి నిజమైన శత్రువు ఎవరు ఉన్నారంటే, ఏ జీవి ఉన్నదంటే మనిషే నిజమైన శత్రువు. అంత ఇంటి శత్రువు ఇవ్వలేడు. దీన్ని ధ్వంసం చేసింది మనమే. వాస్తవానికి ఈరోజు ఒక్క తేనెటీగ లేకపోతే ఈ భూమి మీద మనం ఎంత ఒక 50 సంవత్సరాలు మొత్తం ప్రపంచం నశించుకోవాలి. ఒక్క తేనెటీగ లేకపోతే ఫలదీకరణ చేయాలంటే ఫుడ్ రాదు. మరి ఆ సమయంలో అప్పుడు దాకా మనకి పిచుకులు కనిపించలేదు, పిట్టలు కనిపించలేదు. అప్పుడే వచ్చినాయి. మరి ఆ 2 నెలలు 3 నెలల్లోనే, ఆ 4-5 నెలలు 6 నెలల్లోనే మనకి అన్నీ కనిపించింది. ప్రకృతి దానివల్లే మళ్ళీ చక్కగా మళ్ళీ నిర్మాణం చేసుకున్నాం. కాబట్టి దీన్ని తప్పనిసరిగా మనం అందరం వీలైనంత వరకు పార్టీలకు అతీతంగా, అన్నిటికీ అతీతంగా తప్పనిసరిగా అందరూ ఇన్వాల్వ్ కావాల్సిందే. ఎందుకంటే మనం కాదు, మనం పోతాం, మన తరతరాలు ఇక్కడ మనం నివసించాల్సి ఉంటుంది. దీన్ని మరి చాలా మనం అందరూ రోజు తీసుకెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే ఈరోజు పత్రికలో వచ్చింది, అయిపోయింది కదా ఇంకేముంది అనుకున్నాం. దీని గురించి ఏమన్నా రాయగా చెప్తున్నారు. ఇదే కాదు, మనకు తెలుసు శ్రీశైలం అడవుల్లో ప్లూటోనియం గురించి, యురేనియం గురించి తవ్వకాలు జరిపింది కూడా ఆపేస్తున్నారు. ఏదో రకమైనటువంటి ప్రొడక్షన్ లేకపోతే ఏమీ చేయలేకపోతాం. కాబట్టి మనం ఏదో పైపైన కాకుండా దీనికి సంబంధించి మీరు ఇప్పుడు మీడియాని కూడా బాగా అడుకోవాలి. పత్రికల్లో కూడా దీని అవేర్నెస్ మనకి నిజంగా ఏ స్థాయిలో ఈ సమస్య ఉందని లోతులు అందరికీ తెలిసేదానికి చేస్తే ఆటోమేటిక్ పబ్లిక్ వస్తారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అడిగిందంటే ఈ సమస్య తీవ్రత అందరికీ తెలిసింది కాబట్టి సబ్బండులు అందరూ వచ్చేసారు. అదే స్థాయిలో మన ప్రాంతంలో ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తే అందరితో పాటు తప్పనిసరి అందరం కలవాల్సిందే అని చెప్పి తెలియజేసే అవకాశం అందరూ అన్న ఫినిషింగ్ స్పీచ్ అన్నారు సార్. అదే రాజుకి మనం నియమని చెప్పినాం. అయితే తమ్ముడు మల్లేష్ గారు, రాఘవేందర్ గారు, పెద్దలందరూ కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు. మా రాజేందర్ వెంకటన పాత్రికేయ మిత్రులకు, ఈ ప్రాంతం వికారాబాదు కాబట్టి వికారంగా ఉన్నారు అన్నారు. ఇక్కడ వికారాబాద్ ప్రాంతం వికారంగా ఉండరు, చాలా స్మార్ట్గా ఉంటాడు. ఆయన బట్టి ఎంత స్మార్ట్ ఉంటుంది చూడండి పక్కకే. అయితే ఈ విధంగా స్మార్ట్గా ఉంటారు. రెండవది ఎంత స్మార్ట్గా ఉంటారో తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున యూనివర్సిటీలో జరిగిన ఉద్యమం ఏదైతే ఉన్నదో వికారాబాద్లో జరిగింది. మరో యూనివర్సిటీ లెక్క అంత పెద్ద ఉద్యమం జరిగింది ఇక్కడ. ఒకటి. రెండవది నేను ఏమంటున్నా అంటే, ఈ జిల్లా గురించి చెప్తున్నాం కదా, ఈ జిల్లా కూడా ఉత్తర రాలేదు సార్ దేశపాండే గారు. ఈ జిల్లాను కూడా, ఈ జిల్లా వాసులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తేనే ఈ జిల్లా వచ్చింది. ఏమన్నా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం. ఆ రోజు విద్యార్థి నాయకుడిని జిల్లా సాధన సమితిని ఏర్పాటు చేసి జిల్లా కొరకు అనేక ఉద్యమాలు చేస్తే ఈ వికారాబాద్ జిల్లా ఏర్పాటైంది. ఎవ్వరు కూడా ప్రజలు ఇక్కడ ఈ జిల్లాను నాశనం చేసుకోనికి ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు. ఎటువంటి వ్యక్తులు ఎన్ని కుతంత్రాలు చేసినా లేరు. కానీ కాకపోతే ఒకటి ఏమవుతుందంటే, మేము ఏదైనా మాట్లాడడానికి పోతే, నేను మొన్న 2-3 టీవీ డిబేట్లలో పోతే కూడా అవతల అంటున్నది ఏంటంటే, నెలనే కాలేదు పోయి, 2 నెలలు కాలేదు, 2 నెలలు కూడా ఇంకా 10 రోజులు తక్కువ ఉన్నది అని చెప్తా ఉన్నారు. నేను ఒక్కటి ప్రశ్నిస్తున్నది ఏంటంటే, రాజకీయాలు కాదు, నేను ప్రశ్నిస్తున్నది ఏంటంటే, 2 నెలలు కాలేదని ఇక్కడ అంటున్నావు, కానీ మళ్ళా మాకు 200 సంవత్సరాల వరకు కూడా కోరుకోని లెవెల్లో మమ్మల్ని ఖరాబ్ చేస్తూ ఉన్నాం. మనం అనుకున్నాం, నేను కూడా అనుకున్నాం ఏంటి అంటే, ఈ జిల్లా నుంచి మంచి స్థానంలో రాజకీయంగా ఉంటే డెఫినెట్గా ఈ జిల్లా అభివృద్ధి జరుగుతుంది అనుకున్నాం. కానీ ఈరోజు జరుగుతుంది ఏంటి అంటే, మనం నాశనం అవుతా ఉన్నాం. వీళ్ళు చెప్తుంటే నిజంగా పరిశాన్ అవుతున్నాం. మనం ఏ విధంగా జరుగుతుంది అంటే, అసలు ఊహించలేని ప్రమాదంలోకి మనం పోతా ఉన్నాం. ఈరోజు ఎన్ని రకాలుగా ఉన్నా మనం వికారాబాద్లో ప్రశాంతంగా బతుకుతూ ఉన్నాం. ప్రశాంతమైన వాతావరణం ఉన్నది. వాతావరణం మంచిగా ఉన్నది. ఎంతమంది హైదరాబాద్ నుంచి కానీ వేరే ప్రాంతాల నుంచి వికారాబాద్కి వస్తే వికారాబాద్ సేఫ్ ప్లేస్ అని చెప్పి ఇక్కడ ఉంటున్న పరిస్థితి ఉన్నది. ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఇక్కడ ఎంతమంది అయితే ఆఫీసర్స్ ప్రజాస్వామ్యం ఏర్పడ్డప్పటి నుండి ఈ ప్రాంతం లోపల పనిచేసిన అధికారులు ఉన్నారో ఇక్కడ నుంచి ఉత్తపోలేరు ఎవరు కూడా. 1 ఎకరాలో 2 ఎకరాలో కొనిపెట్టుకున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని ట్రాన్స్ఫర్ అయినాక ఇన్స్పెక్టర్ రిటైర్డ్ అయినాక
చేయడానికి ఇష్టపడలే. అంత మంచి ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతం ఇదే విధంగా ఉండాలి, ఇంత ప్రశాంతంగానే ఇక్కడ ప్రజలంతా కూడా జీవించాలి అంటే ఈ కలుషితమైన కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నారో వాటిని మనం నివారించాల్సిన అవసరం ఉన్నది. దాని కొరకు నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్న నిర్వాహకులకు కూడా ఏంటంటే, మేము మా పరంగా, ఈ ప్రాంతం పరంగా, అదేవిధంగా మా పార్టీ పరంగా కూడా మేము పూర్తి మద్దతు మీకు ప్రకటిస్తూ ఉన్నాం. దీంట్లో లోకలేదు. నేను హైదరాబాద్లో నేను రాష్ట్ర సెక్రటరీ ఉన్నా, మా నాయకులకు మాట్లాడడం జరుగుతుంది, చాలా క్లియర్గా మాట్లాడడం జరుగుతుంది. రేపు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పరిగి వస్తున్నాడు కాబట్టి దీని నుంచి రిప్రజెంటేషన్ రండి, నేను పర్మిషన్ తీసుకుంటే అక్కడ కూడా చాలా క్లియర్గా రిప్రజెంటేషన్ ఇద్దాం, ఆయన కూడా మద్దతు చేస్తున్నాం. ఇంకో సంతోషం ఏంటంటే మల్లేష్ చెప్పాడు ఇక్కడికి ప్రధానమంత్రి వస్తున్నాడు. మల్లేష్తో నేను సవివరంగా విజ్ఞప్తి ఏంటంటే, మీరు సెంట్రల్ మినిస్టర్ గారిని మాట్లాడిన ఆయనే పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన ప్రైమ్ మినిస్టర్ గారు ఎంబడి ఉంటాడు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ వస్తున్నప్పుడు జర కలవడం ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు పర్మిషన్ తీసుకోండి, మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్న రాఘవేంద్ర కానీ అందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే డెఫినెట్గా మనం ఒక పిన్ మనం వెళ్దాం, వెళ్ళేసి ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇద్దాం. అయితే ఎటు పోతే ముఖ్యమంత్రి గారికి కూడా మనం కలవాల్సిన అవసరం ఉన్నది, రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అయితే అంతకన్నా ముందు ఏంటంటే, మనము చేస్తున్న కార్యక్రమము ప్రజల్లోకి చైతన్యవంతం చేయాలి. దీనికి ఒక పాంప్లెట్ రూపంగా నా అడ్వైజ్ మాత్రమే, ఒక పాంప్లెట్ రూపంగా ఇది ఏ విధంగా జరుగుతుంది, ఇప్పుడు మనం చేసింది లాలో కూడా మా అడ్వకేట్ గారు ఏదైతే ఇంతవరకు తీసుకున్న కార్యక్రమాలు అంటే ఒక్కటేమంటున్నా అంటే, ఏదైతే స్టేటస్ కో ఉన్న టైం లోపల స్వామి గారు చెప్తున్నాడు, స్టేటస్ కో ఉన్న టైం లోపల కూడా అక్కడ కొన్ని కార్యక్రమాలు జరిగాయి. అంటే అది కోర్టు విరుద్ధం. ఆ విరుద్ధమైన పనులు చేసిన అధికారులను కానీ కాంట్రాక్టర్లు కానీ డెఫినెట్గా కోర్టు పొందాల్సిన అవసరం లేదు. ఆ విధంగా తీసుకోవాల్సిన అవసరం. బార్డర్ పేరు మీద కొన్ని చెట్లను కొట్టడము, రోడ్ల పేరు మీద చెట్లను కొట్టడం ఏదైతే జరిగిందో దాని మీద డెఫినెట్గా మనం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. లీగల్గా మీరు ఉండండి, రాజకీయంగా మనం అందరం ఈ ప్రాంతం మనం అందరం ఉంటాం. ఏ కార్యక్రమం ఉన్నా తీసుకొని ముందుకెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఒక్క విషయం నేను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే రామ్మోహన్ రెడ్డి ఆ అమ్మాయి చెప్పింది, స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి అనేది కూడా ప్రజలకు బతకబయలు చేయాలి. ఎందుకంటే ఆమెకు 30,000 ఇచ్చి ఆ తీర్మానం తీసుకోవడం, లేకుంటే ఆ ఇంట్రెస్ట్ ఆయనకు వచ్చేది ఏమున్నది, ఈ ప్రాంతం నాశనం అయితే ఆయనకు వచ్చేది ఏమున్నది అనేది కూడా మనం దాన్ని కూడా బతకబయలు చేయాలి. నేను ఇంకో విషయం ఏమంటున్నా అంటే, ఈ సందర్భంగా నేను ఈ ప్రాంత పౌరునిగా, ఈ ప్రాంతం లోపల ఉన్న ఒక ప్రజాప్రతినిధిగా నేను రామ్మోహన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కానీ హెచ్చరిక చేస్తూ ఉన్నా, ఈ ప్రాంతానికి ఏమన్నా అన్యాయం జరిగితే ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డ తిరుగుబాటు చేస్తుంది, నేను కింది తీసుకొస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, హెచ్చరిక చేస్తూ ఉన్నా. ఎందుకంటే తక్షణమే అది ఆపేయాల్సిన అవసరం ఉన్నది. ఇంత ప్రశాంతమైన ఈ ప్రాంతం లోపల ఆ విధంగా కలుషితమైపోయే పరిస్థితి ఉంటుంది, జీవన ప్రమాణాలు అనేటివి తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. పక్షులకు కానీ మనుషులకు కానీ అదేవిధంగా ఇప్పుడు సాగు చెప్తున్నా, అది పైనుంచి పోదు, భూమి లోపల నుంచి పోతుంది అని చెప్పి రేడియేషన్ భూమి లోపల నుంచి పోయినప్పుడు భూగర్భం లోపల ఉన్న అన్ని కూడా నీరు కూడా కలుషితం అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఎక్కడ కూడా మనకు ఆస్కారం లేదు. మనం చూసిన మేరకు మనం ఏదైతే చూసినామో ఇంతకుముందు వికారాబాద్ లోపల ఎంత ప్రశాంతంగా మనం ఆరోగ్యవంతంగా మనం జీవిస్తున్నామో, పొట్టల్ చెరువుకి వెళ్తే మన కళ్ళ ముందే మనం చూసిన మనం పెరిగిన విధానం లోపలనే ఇవాళ అక్కడ పిల్లనిచ్చే పరిస్థితి లేదు, పిల్లలు తెచ్చుకునే పరిస్థితి లేదు, ఇల్లు కట్టే పరిస్థితి లేదు. లాస్ట్కు మా దగ్గర నుంచి కూరగాయలు పోతాయి, కూరగాయలు
మనం తెచ్చుకున్న రాష్ట్రం. కొందరు మూర్ఖుల కొరకు రాష్ట్రమే వద్దనడం కరెక్ట్ కాదు. డెఫినెట్గా మన రాష్ట్రాన్ని మనం పరిరక్షించుకుందాం, మన ప్రాంతాన్ని మనం రక్షించుకుందాం. ఎవరైనా వ్యతిరేకిస్తే మనం అందరం తిరుగుబాటు చేద్దాము, ఎంబడి వచ్చి తల్లి కొడదాం తప్ప మన ప్రాంతాన్ని డెఫినెట్గా మనము కలుషితం చేసుకోవడము ఏ విధంగా కూడా కరెక్ట్ కాదని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, నేను ఇంకొక విషయం ఏమంటున్నా అంటే, రేపు అక్కడ రిప్రజెంటేషన్ ఇస్తే ఆ తర్వాత మనకు వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్ అనుకుందాం ఒక ప్లేస్, లేకుంటే పూడూరు అనుకుందాం. ఒక 5,000 మందిని జమ కావాల్సిన అవసరం ఉన్నది. పొద్దున్న 8 గంటలకు స్టార్ట్ చేద్దాం. కానీ మీ పూడూరే కాదు, నేను కూడా చేస్తాం మందిని, మా ఊళ్ళకి కూడా మేము మందిని చేస్తాం. అందరం నాకు రోజు కూర్చుంటాం, ఇక్కడనే కూర్చునేసి కలెక్టర్ ఆఫీసును దిగ్బంధం చేద్దాం. ఫస్ట్ పాయింట్ డెఫినెట్గా మనం దిగ్బంధం చేద్దాం. దాంట్లో ముందు మేము ఉంటాం, ఎక్కడ కూడా జరగాల్సిన అవసరం లేదు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం పొద్దునిచ్చినంత వరకు అధికారులు ఎవరు రావాల్సిన అవసరం లేదు. రోడ్డు ఇది కావాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డికి పీఠం కదలాలి, ఆ విధంగా అయితేనే జరుగుతుంది తప్ప వేరే కదలదు. ఈ నెల రోజులు 2 నెలలు ఆ పూటకంతో ఈ విధంగా చేస్తే మేము ఎవ్వరం కూడా సహించే పరిస్థితి ఉండదు. ఆ విధంగా జరగదు అని చెప్పి కూడా నేను అందరితో విజ్ఞప్తి చేసుకుంటూ రోజు ఒక కార్యక్రమం చేసుకుందాం. ఇప్పుడు ఏ విధంగా అయితే అక్కడ కాంట్రాక్టర్ వచ్చి చెట్లు కొట్టే పని లేకుంటే ఇంకో పని అక్కడ ఏదైతే చేస్తూ ఉన్నారో మనము లేట్ చేసి కుదరదు. అందరం కూడా మీ నాయకత్వాన్ని మీరు ఒక కార్యాచరణ రూపొందించండి. మనం ఎప్పటికప్పుడు కూర్చునేసి రోజు ప్రోగ్రామ్ తీసుకొని రేపటి ప్రోగ్రామ్ ఈ రోజు అనుకుందాం. ఎందుకంటే నేను ఒక విషయం ఏంటంటే, ఇంతకుముందు దేశపాండే గారు అన్నాడు వికారాబాద్ బంధకాలు ఇద్దాము అని. బంధకాలు ఇచ్చే వరకు ఇది ఏంటి అనేది ప్రజలకు తెలియాలి. ఎందుకొరకు మనం బంధకాలు ఇస్తున్నాం అనేది కూడా తెలియాలి. స్వచ్ఛందంగా బంద్ చేసుకునే పరిస్థితి రావాలి. మనం దౌర్జన్యంగా బంద్ చేపిస్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి ఈ పరిస్థితి తెలియాల్సిన అవసరం ఉన్నది. అందుకని షాప్కు ఒక పాంప్లెట్ పంపుదాం, మనం వెళ్దాం, తిరుగుదాం, మాట్లాడదాం. కలెక్టర్ ఆఫీస్ కాడ 5,000 మందితో మనం కూర్చున్నామంటే డెఫినెట్గా దాని ప్రభావం పడుతుంది, పెద్ద ఎత్తున పడుతుంది. ఇప్పుడు ఊళ్ళకి వెళ్ళి 7 కిలోమీటర్ల ఉన్న దాన్ని హైలైట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మన ప్రాంతం కాదు. మనం అందరం కలిసి పరిరక్షణ సమితి